కాసింపల్లి 13వ వార్డు నుంచి వెళ్ళి నా పేరు బడతల వెంకటస్వామి. నేను 2006లో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఎంపీటీసీగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతోని ఓడిపోవడం జరిగింది, ఒక 50 ఓట్లతోని. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వాళ్ళు అధికార పక్షం ఉన్న పార్టీలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, కేసులు పెట్టినా కూడా, నా ట్రాక్టర్ల మీద సీల్ చేయించినా కూడా, అటువంటి పనులు పక్కకు పెట్టుకున్నా కూడా నేను పార్టీనే నమ్ముకొని బతికిన. ఆ పార్టీ నన్ను ఈరోజు గుర్తించి 20 ఏళ్ళ తర్వాత నాకు మళ్ళీ కౌన్సిలర్గా అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని వినియోగించుకోవడానికి కోసం ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర నాయకులు ప్రకాష్ అన్న గారు, ఇన్ఛార్జీలు సల్లూరు సమ్మన్న గారు, భూపాలపల్లి నుంచి ఆ రోజు గతంలో కూడా సల్లూరు సమ్మన్నకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తమే లేని పీరియడ్లో నన్ను సమ్మన్న తీసుకుపోయి ఎంపీటీసీగా పెట్టిండు. ఆయన మాట తీసేయకుండా కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూ సమ్మన్న కూడా ఒకటే పార్టీ పట్టుకొని ఉన్నారు. కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇప్పించినందుకు ఈ 13వ వార్డు నుంచి వెళ్ళి ఈ ప్రజలకు కూడా మేము ప్రచార కార్యక్రమం భాగంలో ఎక్కడికి పోయినా కూడా మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండ్లు ఇస్తామని చెప్పి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి, డబ్బా ఇళ్ళల్లో ఏముంటుందని చెప్పి, గొర్రె పిల్లడ వండాలి, మేక పిల్లడ వండాలని చెప్పి మోసం చేసిరు. మాకు ఎలాంటి ఇల్లు రాలేదు, ఏం రాలేదు. మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మాకు ప్రచారంలో పోతుంటే చెప్తున్నారు. ఇప్పుడు మాకంటే పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి మాకు ఇది కాసింపల్లి అంటే విలేజ్, ఒకప్పుడు గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు 2 వార్డులు అయినాయి. కానీ ఇక్కడ సమస్యలు ఏంటంటే ఇండ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. దానికి మాకు ఇండ్లు ఇప్పించగలరని మేము కోరుకుంటూ ప్రజలు కూడా మిమ్మల్ని అత్యధిక మేరతో గెలిపిస్తామని చెప్పి వాళ్ళు మాకు వాగ్దానం చేస్తున్నారు. మాకు కావాల్సింది మాకు ఇల్లు, పింఛన్లు ఇవ్వండి. ఇప్పుడు మీరు ప్రభుత్వం కూడా సన్నబియ్యం ఇస్తుంది, కరెంటు ఫ్రీ ఇస్తుంది, బస్సు ప్రయాణం కూడా ఫ్రీ ఇస్తుంది. కానీ మాకు కావాల్సింది గూడు పండుకోవడానికి. ఆ గూడు లేకపోతే మేము ఆ ప్రయాణం చేయలేము కదా, దాన్ని మాకు కావాలని చెప్పి అంటున్నారని ముగిస్తున్నాను. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లి గ్రామం 12వ వార్డు నుంచి వెళ్ళి సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను సత్యన్న గారు దీవించి పంపించడం జరిగింది. ఈరోజు 12వ రోజు ప్రచారంలో భాగంగా కాసింపల్లి గ్రామంలోని సుంకూర్ల వాళ్ళలో ఇంటింటికి తిరుగుతూ ఆ తల్లుల దీవెనలు, తండ్రుల దీవెనలు తీసుకుంటూ గడపకు ప్రచారం చేయడం జరిగింది. ఏ ఇంటికి పోయినా చేయి గుర్తును ఆదరిస్తున్నారు, వాళ్ళకున్న సమస్యలు చెప్తున్నారు. తప్పకుండా వాళ్ళకున్న సమస్య నెరవేర్స్తామని హామీ ఇచ్చిన వెంటనే అధికార పార్టీ అనేక సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తుంది. సత్యన్న గారు కూడా మంచి పరిపాలన చేస్తున్నారు. మీరు కూడా చేస్తారన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పారు. గతంలో 2020లో పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి కానీ, ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన బలం కానీ నాకు ఉందని నేను భావిస్తున్నాను. తప్పకుండా కాసింపల్లి గ్రామంలోని 12వ వార్డు అధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని, సత్యన్నకు ఈ 12వ వార్డును కానుకగా అందిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రచారంలో భాగంగా రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ ప్రమోషన్ చైర్మన్ గారు అయితే ప్రకాష్ గారు రావడం జరిగింది. అదేవిధంగా మాదేపూర్ సర్పంచ్ గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, గతంలో మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ మా గ్రామానికి తరలి వచ్చారు. ఇక్కడ 12, 13 వార్డు గెలుస్తారని నమ్మకంతోనే వాళ్ళు వచ్చారని భావిస్తున్నాను. మా మెజార్టీ కోసం వాళ్ళు వచ్చారని భావిస్తున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో కాసింపల్లి గ్రామంలోని 12, 13 వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కోతులు కానీ, కుక్కలు కానీ, మన కాసింపల్లి గ్రామంలోని ప్రధానమైన సమస్య పెద్ద చెరువు పూడిక తీస కానీ, అదేవిధంగా చెక్ డ్యామ్ నిర్మాణం కానీ, బడి కానీ, గుడి కానీ, పారిశుద్ధ్యం కానీ, వీధి లైట్లు కానీ అన్ని సమస్యలను త్వరలోనే ఈ గెలిచిన 1 మంత్లోనే ఉగాది పండుగ ముందటనే 50కి తగ్గకుండా ప్రతి వార్డులో ముగ్గు వేయిస్తాము. అయితే ప్రకాష్ గారిని గెస్ట్గా తీసుకొచ్చి, సత్తన్న గారిని గెస్ట్గా తీసుకొచ్చి కాసింపల్లి గ్రామంలో 50కి తగ్గకుండా 100 ఇళ్లను నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాము. తల్లారా అందరూ దీవించి ఓటేసి గెలిపియండి. మీ పాలకులు కాకుండా మీ సేవకుడిగా తప్పకుండా 5 సంవత్సరాలు మీకు సేవకుడిగా ఉంటానని పేరున తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. మున్సిపాలిటీ పరంగా ఇలా 30 వార్డులలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఎం అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుస్తారని, 30కి 30 గెలుస్తారని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ప్రతి వార్డు తిరిగినప్పుడు ప్రజల ఆదరణ బాగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఒకటి తర్వాత ఒకటి 2 ఏళ్లలో అన్నీ పరిష్కారం చేశారు. 1, 2 తప్పితే అన్నీ చేశారు. కనుక మంచి స్పందన వస్తుంది పబ్లిక్లో. ఇలా ఇండ్లు లేవనంటే మనము 1 ఇయర్లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అసలే లేని వాళ్ళకి ఇస్తూ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇచ్చే విధానాన్ని ఉన్నది. ఇక్కడ కూడా తిరిగినప్పుడు చెప్తా ఉన్నారు, ఇండ్లు కావాలి, మాకు ఇబ్బంది ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది కనుక మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు కూడా పేదోని కోసమే ఇలా సన్న బియ్యం తింటారంటే ప్రతి వారికి ఇలా
అనేది ఇంపార్టెంట్. మనం బతకాలి, మన జీవన విధానం బతకాలంటే సన్న బియ్యం తింటేనే అందరికీ మంచిగా జరుగుతుంది. కనుక ఆ దొడ్డు బియ్యం ఇచ్చి ఇలా ఒక స్మగ్లర్లను చేసి మహారాష్ట్ర వాళ్ళకి ఇచ్చేది. కనుక ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాని గురించి ఆలోచించేసేది. ఎందుకంటే ఇలా ఆరోగ్యశ్రీకి 10 లక్షల రూపాయలు పెంచి ఇలా మహిళలందరికీ బస్సు సౌకర్యం ఇచ్చి ఉచితంగా ఇచ్చే అటువంటి పరిస్థితి. అట్లాగే గ్యాస్ అట్లాగే ఇచ్చారు. కరెంటు కూడా 200 యూనిట్ల వరకు మనకు మామూలు ఫ్యామిలీ అందరికీ మాఫీ అవుతుంది. అంతకుముందు వైర్లు ఎత్తే వచ్చి కేసులు అయి చాలామంది ఇబ్బంది పడేటువంటి సంఘటన. కనుక మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అంశాలు పరిష్కారంలోకి వచ్చినాయి. కనుక ఖచ్చితంగా 3 సంవత్సరాలు మనమే ఉంటాం. కనుక ప్రజలు మాత్రం ఆదర్శించారు.